విశాఖలో ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్ లో దారుణం జరిగింది. ఆర్టీసీ భీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్రయాణికులపైకి బస్సు దూసుకురావడంతో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బ్రేక్ ఫెయిల్ అయ్యి ప్రమాదం జరిగిందా లేక డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే దానిపై విచారిస్తున్నారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నరేష్, ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో ఉన్నాము. ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలంలో చూసుకోవచ్చు, ఆర్టీసీ బస్సు నేరుగా వచ్చి ఒక్కసారిగా మహిళపై దూసుకురావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదానికి కారణమైన బస్సు కూడా ప్రస్తుతం సంఘటనా స్థలంలోనే ఉంది. అయితే పూర్తిగా కూడా చూస్తున్నాం ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అనేది. ఎందుకంటే ఆర్టీసీ బస్సు అత్యంత వేగంగా, శ్రీకాకుళం నుంచి వచ్చిన పలాస బస్సు అత్యంత వేగంగా వచ్చి ఈ విధంగా పూర్తిగా కూడా మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 25ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఆరంభం ఉన్నారు. ప్రస్తుతం అయితే మరొక వ్యక్తిని అధికారులు తీసుకొచ్చి చెక్ చేయించారు కదా, ఏం జరిగిందండి? ఏం లేదండి, ఆయన ఎయిర్ పూర్తిగా ఎక్కించకుండా ఇక్కడ వచ్చేసేసి బ్రేక్ నొక్కబోయి యాక్సిలరేటర్గా నొక్కుతున్నట్టుగా కనిపిస్తుంది. డ్రైవర్ నిర్లక్ష్యంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఓవర్ స్పీడ్ వెళ్ళొద్దని కూడా ఇక్కడ చూశారు కదా, 5 కిలోమీటర్ మీరు చూసుంటారు ముందు. కానీ ఇక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. పూర్తి స్థాయిలో ఇంకా డీటెయిల్గా వెహికల్స్ కూడా మీద పిట్ మీద ఇస్తే పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయండి. రైట్, ఇది పరిస్థితి పూర్తి స్థాయిలో ఆర్ఎంఓ అప్పలనాయుడు చెప్పిన మాటలు విన్నాము. అయితే పూర్తిగా కూడా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలియజేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి బస్సుని ఏదైతే ఉందో, బస్సుని ఇక్కడ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో ప్లాట్ఫామ్ వద్ద 5 కిలోమీటర్ల వేగంతో మాత్రమే రావాలి. అయితే పూర్తిగా కూడా 5 కిలోమీటర్ల వేగం కన్నా ఎక్కువగా రావడం, అదేవిధంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం అంతా పాటు మరి ఆర్ఎంఓ అప్పలనాయుడు గారు ఉన్నారు. సార్, ఇప్పుడు డ్రైవర్ నిర్లక్ష్యం కారణమని తెలిసింది కాబట్టి ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది? తప్పనిసరిగా సీరియస్ యాక్షనే ఉంటుందండి. ఈవెన్ హైర్ బస్సు డ్రైవర్ కాబట్టి ఉద్యోగుల నుండే తొలగిస్తామండి. పూర్తి డీటెయిల్స్ ఆల్రెడీ ఎంక్వైరీకి ఇచ్చాము. పూర్తి ఎంక్వైరీ జరుగుతుందండి. ఎంక్వైరీ రేపటి రాగానే పూర్తి చర్యలు తీసుకుంటామండి. వెహికల్స్ అన్నీ ఎప్పటికప్పుడు క్లియర్ చేసి ఆయనకి హాస్పిటల్లో క్లియర్ చేస్తాం. పోలీసు వారు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మేము కూడా ఇన్వెస్టిగేట్ చేసి టేకప్ చేస్తాం. వెహికల్ అయితే ఎయిర్ ఎక్కుతుంది, బ్రేక్ పడుతుంది, అన్నీ ఉన్నాయి. స్టిల్ అక్కడ బ్రేక్ కొట్టబోయి యాక్సిలరేటర్ నొక్కుతున్నట్టుగా కనిపిస్తుందండి. అంటే పూర్తిగా కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ అనగానే వందలాది మంది ప్రయాణికులు వస్తూ ఉంటారు. అలాంటి చోట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ప్రాంతం. ఇప్పుడు ఈ ఒక మహిళ మృతి చెందింది, ఇంకా ఈ ప్రమాదశాత్తు చాలా ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంది. ఏదైనా సరే బాధితురాలకు ఏ విధంగా కాంపన్సేషన్ ఉండబోతుంది, అదేవిధంగా ఆమెకి ఏమైనా అందంగా ఉంటారు? మాకున్న దీని గైడ్ లైన్స్ ప్రకారంగా ఆవిడ ఉన్న ఏజ్, ఆక్యుపెన్సీ దాన్ని బట్టి తప్పనిసరిగా ఆవిడకి పూర్తి సమయం ఎస్కాట్ అన్నది బంగారం, గేదె బంగారం అన్నది తెలుస్తుంది. ముత్యాలమ్మ అన్నట్టు తెలుస్తుంది. ఆవిడ పూర్తి డీటెయిల్స్ మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. సంఘటనా స్థలంలో చూస్తున్నాము, పూర్తిగా కూడా బస్సును మరింత చెక్ చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు ధృవీకరించిన అంశం ఒకటే, ఇది బ్రేక్ ఫెయిల్యూర్ కారణం కాదు, కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు ధృవీకరించిన పరిస్థితి నెలకొంది. ఆర్ఎంఓ అప్పలనాయుడు ఒకటే ధృవీకరిస్తున్నారు. అయితే బ్రేక్ నొక్కబోయి డ్రైవర్ ఈ విధంగా యాక్సిలరేటర్ నొక్కడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పూర్తి స్థాయిలో కూడా అధికారులు నివేదిక ఇచ్చినట్టు చెప్తున్నారు. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ప్రమాదానికి గురైన ఏదైతే బస్సు ఉందో, ప్రమాదం కారణమైన బస్సు ఉందో, ఆ బస్సుకు సంబంధించిన ఫుల్ చెక్ చేసి 1కి 6 సార్లు పూర్తిగా చెక్ చేసిన అనంతరం కూడా ఈ ఘటనకు సంబంధించి నివేదికను వెల్లడించారని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ విధంగానే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో ఒక మహిళ మృతి చెందిన పరిస్థితి నెలకొంది. ముత్యాలమ్మ మహిళ, 45 సంవత్సరాలు. ఆమె ఎస్కోట ప్రాంతం నుంచి ఈరోజు తన మనవడి అన్నప్రసరణ ఉందని విశాఖపట్నంకి రావడం జరిగింది. విశాఖపట్నంలోని ఎస్ఆర్ నగర్ వద్ద ఉన్న తమ అల్లుడి ఇంటికి వెళ్ళి అన్నప్రసరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత గాజువాకలో బస్సు ఎక్కి అక్కడి నుంచి విశాఖపట్నంలోని ద్వారకా బస్ స్టేషన్ రానుంది. ఇక్కడి నుంచి ఎస్కోట్కి వెళ్లాల్సి ఉంది. అయితే ఈ తరుణంలోనే ఆమె బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో ప్లాట్ఫామ్ నెంబర్ ఏది ఉందో ప్లాట్ఫామ్ నెంబర్ 25 వద్ద అదే సమయానికి అత్యంత వేగంగా వచ్చి ఈ పలాస బస్సు నేరుగా ఢీకొనడం జరిగింది. ఈ ఢీకొన్న బస్సుకు సంబంధించి రైట్ నరేష్, థ్యాంక్ యూ.